దేవుని ఫోటోలు మనం తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఇదే కావాలనేసి తీసుకుంటాం. కొన్ని ఇయర్స్ తర్వాత ఇలా షేడ్ అయిపోతాయి. అప్పుడేం చేస్తాం? తీసుకెళ్ళి బయట పడేస్తాం. అంటే ఏదో ఒక చెట్టు దగ్గర, ఎక్కడో ఒక దగ్గర పెట్టేస్తాం. కొత్తవి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటాం. కానీ ఒక్కటి మాత్రం ఎవ్వరు ఆలోచించరు. ఎన్ని ఇయర్స్ మనం అదే ఫోటోస్‌కి ప్రార్థన చేసుకున్నాము అనేసి. నాకైతే పడేయడం అస్సలు నచ్చలేదు. సో, నేనైతే పెయింట్ వేసేస్తున్నాను చూడండి. ఇలా సింపుల్‌గా వేద్దాం అనుకున్నా. బట్ కొంచెం ఎలివేట్ అయితే ఈ ఫోటో బాగా కనిపిస్తుందనేసి వైట్ పెయింట్ కూడా యూజ్ చేశాను. చూసారా ఎంత అందంగా కనిపిస్తున్నాయో మళ్ళీ. ఇప్పుడు కొంచెం డిజైన్‌గా వేశాను వైట్ పెయింట్‌తో. చూసారా? అప్పటికంటే ఇప్పుడు ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయో. ఇప్పుడు వీటిల్ని పడేయడానికి మనసొస్తుందా? అస్సలు రాదు. ఒక ఫోటో పైన మనం ఎంత భక్తితో ఉంటామో, అది నిజంగా దేవుడితోనే భక్తిగా ఉన్నట్లుంటుంది. అలాంటివి ఎలా పడేస్తామండి బయట మళ్ళీ? ఏవో ఇంక పనికి రావు అన్నవి పడేసుకోవాలి. కొంచెమైనా వాడుకోగలిగేటివి వాడుకోవాలి. వీటి